హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. పేజ్ మేకర్లో ఈరోజు మీరు పార్ట్ 13 చూడబోతున్నారు. అండ్ ఈ వీడియోలో మీరు టైప్ మెనూలో ఎక్స్పర్ట్ కర్నింగ్ అండ్ ఎక్స్పర్ట్ ట్రాకింగ్, హారిజెంటల్ స్కేల్ ఈ మూడింటి గురించి తెలుసుకోబోతున్నారు. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని ప్రతి వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ప్రీవియస్ పార్ట్స్ చూడకపోయి ఉంటే ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. టాపిక్లోకి వస్తే ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ చేసిన తర్వాత ఏదైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం టైప్ మెనూలో చూడొచ్చు. ఇంతకుముందు ఫాంట్ సైజ్, లీడింగ్, టైప్ స్టైల్ చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు ఎక్స్పర్ట్ కర్నింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దీని గురించి కూడా తెలుసుకుందాము. ప్రస్తుతానికి టైప్ మెనూలో ఎక్స్పర్ట్ కర్నింగ్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్లో లేదు, ఎందుకంటే మనం డేటా సెలెక్ట్ చేసుకోలేదు. కాబట్టి నేను టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను అండ్ డేటా సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్స్పర్ట్ కర్నింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ ఎక్స్పర్ట్ కర్నింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే కొన్ని పదాలు లేక అక్షరాలు ఎక్కువగా పొడవు సాగి ఉంటాయి, అంటే అక్షరాల మధ్యన అవి ఎక్కువ స్థానాన్ని తీసుకుంటాయి. అలాంటి వాటిని మనం సరిచేయడానికి పేజ్ మేకర్లో కెర్నింగ్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఉదాహరణకి మనం ఈ డేటా చూడొచ్చు, పైన ఏదైతే డేటా ఉందో ప్రస్తుతానికి మనం డేటాకి అప్లై చేయలేం, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పర్ట్ కర్నింగ్ అనేది నా పేజ్ మేకర్ ప్రోగ్రామ్ ద్వారా అప్లై చేసిన తర్వాత ఆగిపోతుంది, సిస్టమ్ అంటే ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి స్థలం అడ్జస్ట్మెంట్, ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ మనం కర్నింగ్ ఆప్షన్ చూడొచ్చు. టైప్ మెనూలో ఎక్స్పర్ట్ కర్నింగ్ చూసుకుంటే ఈ స్లైడర్ని ఇటువైపు జరిపితే లూజ్ అవుతుంది, అండ్ అదే ఈ స్లైడర్ని రైట్ సైడ్కి జరిపితే టైట్ అడ్జస్ట్మెంట్ అంటే దగ్గరగా అడ్జస్ట్ చేయడానికి కర్నింగ్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? సో అది అలా వదిలేసి నేను నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. టైప్ మెనూకి వెళ్ళిన తర్వాత ఎక్స్పర్ట్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. కొన్ని సందర్భాల్లో మనం పేజ్ మేకర్లో డేటా అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు ఒక పేజ్లో డేటా తక్కువ ఉందనుకోండి, అడ్జస్ట్ చేయాలంటే ఆ డేటాలో అక్షరానికి మధ్య గ్యాప్ మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అదే పేజ్లో డేటా మన దగ్గర ఎక్కువ ఉందనుకోండి, ఒక పేజ్లో అడ్జస్ట్ చేయాలనుకుంటే అక్షరానికి మధ్య ఉండే గ్యాప్ అనేది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఒక పారాగ్రాఫ్ చూపిస్తున్నాను. ఈ పారాగ్రాఫ్లో లెటర్కి మధ్య గ్యాప్ అంటే అక్షరానికి మధ్య ఉండే గ్యాప్ ఎక్కువ పెంచాను అనుకోండి, అప్పుడు ఈ పారాగ్రాఫ్ అనేది ఇక్కడ స్థలం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా నేను తగ్గించాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే స్థలాక్రమం అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూద్దాం. నేను డేటా సెలెక్ట్ చేస్తున్నానుగా టైప్ మెనూకి వెళ్ళి ఎక్స్పర్ట్ ట్రాకింగ్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ నో ట్రాక్ అని ఉంది చూడండి. సో ఇప్పుడు మనం వెరీ లూజ్ అని పెడుతున్నాను. ఇది ఎప్పుడు పెడతామంటే పారాగ్రాఫ్లో అక్షరాలకు మధ్య కొంచెం స్పేస్ ఎక్కువగా కనబడి నీట్గా కనబడాలంటే వెరీ లూజ్ అని పెట్టవచ్చు. చూడండి, అది పెట్టాను. ఇది పెట్టేటప్పుడు ఏమవుతుందంటే అప్లై చేసిన తర్వాత పదంలోని ఆ అక్షరానికి మధ్య స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది. అదే టైప్ మెనూకి వెళ్ళి ఎక్స్పర్ట్ ట్రాకింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత లూజ్ పెడితే కొంచెం దగ్గర అవుతుంది. నార్మల్ అయితే మీకు ఇంకా కొంచెం దగ్గర అవుతుంది, టైట్ అంటే ఇంకా దగ్గర అవుతుంది, వెరీ టైట్ అనుకోండి ఇంకా దగ్గర అవుతుంది అనమాట. అప్పుడు మనం వెరీ టైట్ ఎప్పుడు అప్లై చేస్తాము? డేటా మ్యాటర్ ఎక్కువ ఉంది, ఆ పారాగ్రాఫ్లో ఎక్కువ లైన్స్ మనం అడ్జస్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? అప్పుడు మనం టైట్లో పెట్టుకోవాలి. అదే మ్యాటర్ తక్కువ ఉందనుకోండి, స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు లెటర్ స్పేసింగ్ అనేది మనం పెంచుకోవచ్చు. ఆ విధంగా అక్షరానికి మధ్య ఉండే గ్యాప్ని పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి ఎక్స్పర్ట్ ట్రాకింగ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ట్రాకింగ్ వద్దు అనుకుంటే షిఫ్ట్ కంట్రోల్ బటన్ పట్టుకుని క్యూను ప్రెస్ చేస్తే ట్రాకింగ్ అనేది పోతుంది. కంట్రోల్ షిఫ్ట్ క్యూ ప్రెస్ చేసా, చూడండి ట్రాకింగ్ పోయింది. ఈ ట్రాకింగ్ ఆప్షన్ కింద మన కంట్రోల్ ప్యానల్ ఇంకా కూడా నేను చెప్పాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే మనం చెప్పాలనుకుంటున్న మూడో ఆప్షన్ ఏంటంటే హారిజెంటల్ స్కేల్. ఇది దేనికోసం అంటే ఇదంతా డేటా అడ్జస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఎంత ఆక్యుపై చేసుకుంది ఈ స్పేస్లో, అంతకంటే ఎక్కువ ఆక్యుపేషన్ తీసుకోవాలి, స్కేలింగ్ అంటారు. ఆ విధంగా తీసుకోవాలి అంటే హారిజెంటల్ స్కేల్ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు, అదర్లో ఉంది. ప్రస్తుతానికి నేను 70% ఇస్తున్నాను, చూసారా? అంటే ఈ స్థలాక్రమం అనేది 70% అంటే వరకు మాత్రం ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనకి డేటా కట్ అవ్వదు. డేటా కట్ అవ్వకుండా లెటర్స్ అనేవి విజిబుల్గా ఉండాలి, బట్ డేటాని ఇరికించాలి. ఓకేనా? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే స్కేలింగ్ ఆప్షన్ అప్లై చేయాలి. ఓకేనా? ఇప్పుడు నాకు అలా కాదు, డేటా కనబడాలి అనుకున్నట్లయితే
ప్రాపర్గా స్కేలింగ్ అనేది పెంచుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, టైప్ మెనూకి వెళ్తారు, హారిజంటల్ స్కేల్లోకి వెళ్ళి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్మల్ అని ఉంది. ఇది నార్మల్ ఎప్పుడు కూడా ఉండేది. నేను 130%లో పెట్టాను చూసారు, ఇది ఇంకా ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా, స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక విధంగా జూమ్ లాంటిది ఇది. కాకపోతే జూమ్కి హారిజంటల్ స్కేల్కి తేడా ఏంటంటే, జూమ్ అనేది మనం పేజ్ వర్క్ చేస్తున్నప్పుడే మాత్రమే పెద్ద పెద్ద అక్షరాలు చూడగలం. బట్ రియల్ టైప్ డాక్యుమెంట్లో లేదా ప్రింట్ తీసిన తర్వాత అది నార్మల్గానే వస్తుంది. కానీ వన్స్ జూమ్ స్కేలింగ్ అప్లై చేసామనుకోండి, ఇక్కడ మనం ఎంత అప్లై చేస్తామో ఆఫ్టర్ ప్రింటింగ్గా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్పేసింగ్స్తో వస్తాయి పేపర్ పైకి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ పార్ట్లో మిగతా టైప్ మెనూ నుండే మిగతా ఆప్షన్స్, క్యారెక్టర్, పారాగ్రాఫ్, ఇండెంట్స్, అలైన్మెంట్స్ వీటి గురించి తెలుసుకుందాం. ఓకేనా, అండ్ ఇంతవరకు అయిన పార్ట్స్ చూడకపోయి ఉంటే ఛానల్కి వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ప్రతి పార్ట్ వదలకుండా చూడండి. ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా పార్ట్ వైజ్గా ఫాలో అవ్వండి. పార్ట్ 1, 2, 3 అలా వరుసగా రండి. ఓకేనా, సరే నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ, నమస్తే.